చూసిండా చూడ కాదు కాదు వర్షు నువ్వు ఈరోజు డేట్ May 5th అండ్ ఇట్స్ మార్నింగ్ 6:42. నేను ఇండియా వస్తున్నాను అన్నమాట ఫైనల్లీ. అండ్ ఎవరికి తెలియదు నేను ఇండియా వస్తున్నట్టు, ఓన్లీ మా ఫ్రెండ్స్కి తెలుసు బికాస్ నన్ను పిక్ చేసుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో. నా ఫ్లైట్ ఈరోజు ఆఫ్టర్నూన్ 12కి ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ 6:40 అండ్ ఐఎమ్ రెడీ, ఫుల్ రెడీ అయిపోయినా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో భయం వేస్తుంది వెళ్ళడానికి, మళ్ళీ సేమ్ ఒక మేము ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాంగ్ జర్నీ అంటే ఇప్పుడే మమ్మీ డాడీకి ఎవరికి మా రిలేటివ్స్కి ఎవరికి తెలీదు. చూడాలి వాళ్ళు ఎట్లా సర్ప్రైజ్ అవుతారో వెళ్ళాక. సో ఐ రికార్డ్ దిస్ జర్నీ ఇండియా వెళ్ళేంత వరకు. సీ యు సూన్, బై. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సరిపోవట్లేదు గైస్ నా హైట్ మిర్రర్లో, సో ఇట్లా చూపిస్తాం. Done. ఎన్ని పట్టుకున్నావు నాన్న? స్నేహ బాయ్ చెప్తలే, హాయ్ చెప్పమంటున్నా. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? అండ్ అవర్ జర్నీ స్టార్ట్స్ రైట్ హియర్. ఇది డాలస్ టు దుబాయ్ ఫ్లైట్ అనమాట ఇప్పుడు వెళ్ళేది. అండ్ జర్నీ వచ్చేసి 15 to 16 hours మధ్యలో ఉండే ఇది లాంగ్ ఫ్లైట్. అండ్ నేను విండో సీట్ వచ్చిందని చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఆ ఎగ్జైట్మెంట్ ఓన్లీ జస్ట్ ల్యాండ్ అయ్యేది, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రమే. మిగతాప్పుడు అసలు వేస్ట్ అది. అండ్ ఫుడ్ ఇది నేను లాస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు అసలు నాకు నచ్చలే ఫుడ్ ఫ్లైట్లో, బట్ ఈసారి వెజ్ ఉండే, అట్లీస్ట్ అది బాగుంది ఫుడ్ ఇందులో. అండ్ ఆ 16 hours ఫ్లైట్లో నాకు నిద్ర పోలే, అందులో మూవీస్ చూడలే, సరే అని ఏదేదో టైంపాస్ చూడ గేమ్ పెట్టుకున్నా. తెలుసుగా ఈ గేమ్. సో ఈ గేమ్లో క్వశ్చన్స్ అన్ని సోది క్వశ్చన్స్, నేను గూగుల్ చదవమంటే పక్కన చూస్తుండు. సో లైట్ తీసుకున్నా, అన్ని మనకు తెలియని క్వశ్చన్లు అడుగుతుంది, మనకు ఎందుకులే అని చెప్పేసి. అండ్ ఇది దుబాయ్లో ఇది సెకండ్ ఫ్లైట్, 3 hours టు గో ఇండియాకి. ఫైనల్లీ ద లాంగ్ వెయిట్ ఈస్ ఓవర్ అండ్ హైదరాబాద్కి రీచ్ అయిపోయినా. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8 o'clock అండ్ నా ఫ్రెండ్స్ గురించి వెయిట్ చేస్తున్నా ఇక్కడ నేను. వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. హాయ్, పడిపోతా నేను. అబ్బా ఎంత మంచిగా రెడీ వచ్చింది మీరు. హలో చెప్పు, హలో చెప్పు. హాయ్, నేనే మీకు. అండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ సూట్ కేసెస్ అన్నీ కార్లో ఫిట్ చేయడానికి ఒక పెద్ద వార్ అనమాట, అది పెట్టడానికి. ఇంకా అదంతా ఫిగర్ అవుట్ చేసి మొత్తం ఇంకా ఓకే లెట్స్ గెట్ టు హోమ్ అని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉండే. అండ్ సూట్ కేసెస్ పెట్టిన తర్వాత మా ప్లేసెస్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. హలో, హాయ్ గర్ల్స్. అందుకే నేను వెనకాల పోతాను.
ఎంత మీద కూర్చోండి, పక్క పక్కన కాదు. కాలంతా నా కాలనుకున్నావా? నా మీద ఎగ్జాక్ట్ దొరికిందా? ఇగో ఎగ్జాక్ట్ ఇదే సేమ్ కలర్. అవునండి, డిజైన్ ఇది కూడా బాగుంది. బట్ నాకు మమ్మీ నువ్వు ఎప్పటి నుంచి అది తీసుకు అట్లానే కావాలన్నా ఇట్లా తీసుకోవాలి. ఎంత వాన పడుతుంది గాయస్, వైట్ వచ్చిందని వాన పడుతుంది. చూచిండా చూడండి కాదు కాదు. వర్షు వర్షు దొంగ చూడు. అందుకే అన్న అన్న ఏమని చెప్పిండా ఏమని చెప్పిండా అని అడుగుతున్నావా? మేము అవు మళ్ళా అట్లా కాదు, ఇంత సాయంకి ఇచ్చిపోయింది. పెద్ద రైడ్ పోతున్నాడు, సినిమా పోతున్నా. ఇవ్వ ఫోన్ చేసి కూడా చెప్పలేదు. నిజంగా తెలియదు. మీరు ఇంట్లో ఉన్నారా లేదా? మాకు తెలిస్తే మేము చెప్పుకున్నాం వస్తుంది వైశాఖ. మీరు ఇంట్లో ఉన్నారా లేదా అని. ఇప్పుడు ఆడికెళ్ళి తొలితో చూస్తుంటే ఆ మీదోళ్ళు ఏమనుకుంటున్నాను అప్పటి నుంచి. అందుకే ఇక్కడ చూస్తున్నా ఎవరెవరు అంటే అనిపించింది. చూస్తున్నాడు అందరు కలిసి ఇంత సర్ప్రైజ్. అందుకే చూసి ఎవరెవరు అన్నా కదా. నేనేనంటే మీదోళ్ళు నాకు వస్తాడు, వాళ్ళ అక్క బిడ్డలు వస్తాడు. ఇప్పుడే పని చేసాం చూసాం కానీ నేను అంత అనుకుంటలేదు. ఇప్పుడు ఈమె అంటుంది నువ్వు వస్తాన్నావు అంట సాయంత్రము, మధ్యాహ్నం వస్తాన్నది అంటే అన్నది. అయితే మన అంటే నన్ను గిన్నె మాట్లాడపో బిడ్డ, నువ్వు చెప్పకుండా నాకు గిఫ్ట్ వస్తా. ఎందుకు వచ్చాను చెప్పకుండా? అట్లా నిజంగా ఇప్పుడు ఆ పిల్ల కూడా ఇదే డ్రెస్ వేసుకుంటున్నది. వీళ్ళ అక్క బిడ్డ ఆ పైన అక్కడ ఉంటుంది సామగా, వాళ్ళ అక్క బిడ్డ కూడా నేను సేమ్ వాళ్ళే అనుకుంటున్నా. నిన్ననే పోయిరు కదా ఇంత సరే నేను, అందుకే మీకు వస్తున్నారు కదా చెప్పు తీసి వస్తుంటే వాళ్ళకి తెలియకుండా వస్తుందేమో నేను చెప్తున్నా. ఇప్పుడే చెప్పుకుంటా గిన్నెలు తీసుకోవాలి. కానీ ఈమె ఇంట్లో వస్తాంటా నేను అంటలేదు. మేము అందుకే ఫోన్ చేసిన మధ్యాహ్నం వీడియో ఏమన్నా చూస్తున్నారా కెమెరా? మీ ప్లేస్ లో డాడీ మొత్తం సామాన్ సామాన్ ఉంది. ఒక్క ఇప్పుడు అదేంటి విజాకతో మాట్లాడే బాగా చేసి అందుకే వీడియో కాల్ చేసలేదు. వీడియో కాల్ చేయమంటే వస్తలేదు అంట అని చెప్తున్నా. ఈమె నెట్ వస్తలేదని చెప్పింది పొద్దున. నువ్వు చెప్పా ఆంటీకి పని నువ్వు చెప్పా ఏమనంట అలా ఏంటి మేము బట్టలు ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తలే కాబట్టి మేము రేపు మధ్యాహ్నం వస్తాము అంటే నువ్వు ఉంటావు అంటున్నా అంటున్నా అని ఏమో చూద్దామంట. మధ్యాహ్నం వస్తాను నేను ఎక్కడ పోనా బా ఎక్కడ పోతలేము వస్తాను అంటే అంటే బట్టలు ఇచ్చినాము ఆమె ఫోన్ చెప్తాడు అంటే వస్తాను. మీరు ఇంట్లో ఉన్నారా లేదా? మాకేం చెప్పలేదు. ఇప్పుడు ఎవరు చెప్పకు. ఎల్లుండి అందరూ చూస్తారు. ఎవరు చెప్పకు. ఎవరు చెప్పకు. రెడీ చేసి
చేసిందంట, మాట్లాడిందంట. నేను మంచిగా అనుకున్నా నేను తెలుసా. నేను అందరిని తిడతా, అందరిని తిడతా. నేను తిడతానా? నేను అందరిని తిడతా. నేను తిడతానా? ఈవెన్ కూడా నేను బెదిరిస్తా. నేను తిడతానా? నన్ను ఎందుకు చెప్పా? కనీసం అంటే ఆంటీకి కొంచెం మీ రియాక్షన్ చూడాలని ఉంది. అట్లా నేను సడన్ గా ఆన్లైన్ అనుకుంటున్నా. ఇంకా మేము తింటున్నాగా, నేను తింటున్నా, చేతు ఇట్లా లేతమ్మని ఇట్లా పట్టుకుంటున్నా. మీరు వచ్చి ధనమ్మని వేసి చేతు కట్టుకొని తీసిన. అందుకే వాన కూడా పడ్డది. ఏమో దుఃఖం, ఏమో దుఃఖం. మాట్లాడ మనం పంపించేద్దాం. ఎక్కిపో. మేము కూడా వస్తుంది కష్టం అని అందుకే చెప్పలే. ఏం చెప్పాలి? ఇప్పుడు ముందు ముందు వచ్చే రోజులు ఎన్ని రోజులు ఉంటామంటే మీరు అనాలే ఎప్పుడు ఇప్పుడు ఆంటీ ఏమంటున్నది? ఇప్పుడున్నది కాదు, అప్పుడు ఎందుకు రాలేదు అంటున్నది. అది అన్ని చెప్తున్నా, చెప్పినా కదా. అది అన్ని డ్యూటీ చేసుకున్నా నేను, డ్యూటీ చేసుకున్నా. ఏమేం చేసి ఆమె నా ముగ్గులు వేసి ఇంటి ఇంటి పనులు వంట పనులు అన్ని అన్ని ఇప్పుడు అన్ని మనమేమే నేనే వేసి పెడతా అన్ని. ఇగో ఎక్కడ తమ్ముడు ఎక్కడ ఈ 3 నెలలు నేను దొడ్డు కావాలంతే. అయిపోయింది చూడాలి. ఎప్పుడు వస్తున్నావు చెప్పు, మళ్ళీ సండే వచ్చి ఉంటావు. సండే వచ్చి మళ్ళీ వీడియో చూపిస్తాను నీకు. రాలేవో సండే. దుమ్ము లేపండి ఇద్దరు దుమ్ములే. హాయ్ ఆంటీ. అంటే ఆ రూమ్ లో ఒక బ్యాగ్ తెస్తారా ప్లీజ్? కొంచెం లేదు అరే వీడియో సారీ తరిమేసిర్రు. అందుకే నిన్ను పిలిచినా. అనిపించింది కానీ నా వాయిస్ వినిపించిందా? వయసు అన్న నేను ఆల్రెడీ చూడలేదు. డాడీ కూడా అంటే నేను కూడా చెప్పలేదు. అందుకే నీకు చేసా. నిన్నైతే ఫోన్ చేసాం కదా. నిన్న కాదురా, ఇప్పుడు తినుకుంటే ఫోన్ చేసింది. వద్దు వద్దు అవి అన్న మామ ఆడికెళ్ళి తెస్తుంటే కదా అంటున్నాడు. కొంచెం అట్లా కాదమ్మా, ఆడికెళ్ళి తెస్తుంటే కదా బిర్యానీ అన్నారు. మామకు ఫోన్ చేసినావు కదా ఇప్పుడు బుకింగ్ ఇప్పుడు వచ్చింది. ఏం తింటున్నావు? ఏమంటారు తెలుసా? సాటిస్ఫై అయిందా? చాలా రోజుకు తిన్నాం. ఆడియో హ్యాపీ 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 నేను ప్రతి ట్విన్నింగ్ చేస్తాం. ఇది ఏదైనా ఫంక్షన్స్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోండి. ఇయ్యాలని అనుకున్నాం. చెప్పులు తెస్తాం పాడే అంట. చెప్పులు లేవు, ఆ పోయినాయి పాత. ఏం నెంబర్ అమ్మా? టైట్ అవుతున్నాయా? 8 నెంబరా? 7 8. చెప్పవా ఇచ్చిరానా మా ఉంటుండే కదా. దొంగ నేను మా ఒక్కడే ఉండేవాడు, బయటికి వెళ్తలేదు.
ఇట్లా ఉండరనే చెప్పాలి. నాకు ఎన్ని రాత్రి వచ్చింది చెప్పండి, ఎవరు చెప్పొద్దు అంటే ఎవరు చెప్పకుండా నాకు చెప్పకుండా వచ్చిందాక. అవునా నాకు అప్పుడు వెళ్ళాలి ఇంట్లోకి వచ్చిందాక. మేము దీని రాత్రి ఇంటికి చాక్లెట్ పోయి 8 సెంచరీ కొట్టాడు.